మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేవారు ఇలానే ఉంటారు. ప్రతిదీ మీతో పంచుకుంటారు. కష్టాల్లో మీకు ధైర్యం చెప్తారు. మీ మాటలకు విలువ ఇస్తారు. అలాగే మీ మంచిని కోరుకుంటారు. మీ జీవితం నుండి వారు ఎప్పటికీ వెళ్ళిపోరు. మీరంటే నిజంగా ఇష్టమున్నవారు మీ తప్పులు 100 ఉన్నా సరే మీతో కలిసి ఉండేందుకు ఒక్క మంచినైనా వెతుకుతుంటారు. మనమంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక దెబ్బ కొట్టి మరి నువ్వు చేసేది తప్పు అని నిలదీస్తారు. కొట్టినంత మాత్రాన నీ మీద ఇష్టం లేదని కాదు, మీరంటే ఎంతో ఇష్టం ఉంటేనే కదా మీరు తప్పుదారిలో వెళ్తుంటే చూడలేక సరిదిద్దే ప్రయత్నం చేసేది. ముందు దాన్ని అర్థం చేసుకోండి. కోపడటం, అలాగే అలగటం, ఈ రెండు ఉన్నవాళ్ళు మీ జీవితంలో ఉంటే వారిని ఎప్పటికీ వదులుకోకండి. ఎందుకంటే వాళ్ళకి నటించడం రాదు. వాళ్ళది స్వచ్ఛమైన మనసు. ఏ భావం అయితే మనసులో ఉంటే దాన్నే బయటికి వెళ్ళబుచ్చుతూ ఉంటారు. అలా స్వచ్ఛంగా ఉండేవాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారు. వదులుకోకండి. విలువ తెలుసుకోలేని వాడు దాన్ని ఎప్పటికీ సంపాదించలేడు. సంపాదించినా కూడా దాన్ని నిలబెట్టుకోలేడు. కష్టపడి సాధించుకున్నవాడు వృధా చేయలేడు. ఒకవేళ చేసినా కూడా దాన్ని తిరిగి సంపాదించుకోగలడు. అది స్నేహమైన, ప్రేమైన, లేక డబ్బైనా గుర్తుంచుకోండి. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అటు ఇటు కాని చదువులు చదివి కుటుంబ బాధ్యతల కోసం జీవితాన్ని పణంగా పెట్టి నచ్చిన ఒక ఉద్యోగం చేస్తూ జీవితంలో ఏమి సాధించలేకపోయామే అని బాధపడుతూ ఆ బాధను గుండెల్లోనే దాచుకొని పైకి మాత్రం నవ్వుతూ కనిపించేవారే నిజమైన కథానాయకులు. గుర్తుంచుకోండి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన కంట పడకూడదు అని తిరిగేవారుంటారు. మనకి అదృష్టం వరించినప్పుడు మన కంట పడాలని తాపత్రయపడేవారుంటారు. ఎప్పటికైనా మన అవసరం ఉండొచ్చని మనల్ని ఒక కంట కనిపెడుతూ ఉండేవారుంటారు. నిజమైన స్నేహితులు మాత్రం మన కంట కన్నీరు రాకూడదని, మనం సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకుంటారు. అలాంటి వారిని వదులుకోకండి. జీవితంలో కష్టాలనేవి కన్నీళ్ళనే కాదు, నిజాలను కూడా బయటకు తరప్పిస్తుంది. దాపరికాల ముసుగులను తొలగిస్తుంది. అలాగే వాస్తవికాలను వెలుగు చూసేలా చేస్తుంది. కష్టం కూడా ఒక మంచి స్నేహితుడే. నీలో ధైర్యాన్ని, నీ యొక్క సామర్థ్యాన్ని నీకు తెలియజేస్తుంది. నీ యొక్క భవిష్యత్తుకు గమ్యాన్ని వెతికేలా కష్టం నీకు గుర్తు చేస్తుంది. చెట్టు నిండా పళ్ళున్న మాగిన పండు దగ్గర చిలక వాలుతుంది. కొల్లిన పండు వైపు పురుగు పాకుతుంది. అలాగే మంచి చెడుల సమూహం నీ చుట్టూ ఉంది. ఎటువైపుకు అడుగులు వేయాలన్నది నీ యొక్క స్వభావం పైనే ఆధారపడి ఉంటుంది. గుర్తుంచుకోండి. బరువులేని నీ కన్నీళ్లకు బలమైన కారణం ఉంటుందని నమ్మినవాడే నీ స్నేహితుడు. ఆ కారణం నువ్వు చెప్పకుండానే నీ కన్నీళ్లను తుడిచి ఆ చోట చిరునవ్వుకు పూయించేవాడే నిజమైన ఆత్మీయుడు. గుర్తుంచుకోండి.
10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో, నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో. అలాగే ఆనందాన్ని అయినా వాళ్ళందరితో పంచుకో. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్ళు ఓర్చుకో. నువ్వు చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో. గతం చేసిన గాయాలను మర్చిపో. ముందున్న గమ్యాన్ని చేరుకో. మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధమని తెలుసుకో. ప్రతి వ్యక్తి కూడా సంపాదనను కూడబెట్టుకోవాలి. ఎందుకంటే ఇబ్బందులు ఎప్పుడైనా రావచ్చు. పరిస్థితులు మన చేతుల్లో ఉండేవి కావు. కష్టకాలంలో ఎవరు మీతో లేనప్పుడు డబ్బు మాత్రమే మిమ్మల్ని ఓదారుస్తుంది. ఎవరో ఏదో అన్నారని నువ్వు అనుకున్నది ఏది జరగట్లేదని ఏడుస్తూ కూర్చుంటే ఎలా? ఈరోజు ఉండే చీకటిని చూసి కృంగిపోకు. రేపటి వెలుగు కోసం పరుగును మొదలుపెట్టు. గెలవటానికి పరిగెత్తు. గెలిచి నువ్వేంటో చూపించు. నిన్ను చులకనగా చూసే కళ్ళే రేపటి రోజు నీ గెలుపును చూసి కుళ్ళుకొని ఏడ్చేలా చెయ్యి. స్నేహం అంటే భుజంపై చెయ్యేసి మాట్లాడడం కాదు. కష్ట సమయాలలో భుజం తట్టి నేనున్నాను అని ధైర్యం చెప్పటం. డబ్బు కోసము లేదా అవసరాలకు ఆడుకుంటారనో స్నేహాన్ని చెయ్యకండి. మనస్ఫూర్తిగా స్నేహం చెయ్యండి. మీకు అలాంటి స్నేహితులుంటే వారిని ఎప్పటికీ వదులుకోకండి. బంగారం ఎప్పుడు కూడా కొత్తది బాగుంటుంది. బియ్యం పాతగవుతున్న కొద్దీ బాగుంటాయి. కానీ ఆకలి తీర్చేది బంగారం కాదు, బియ్యంతో వండిన అన్నమే. కొత్త పరిచయాలు మొదట్లో బాగుంటాయి, కానీ పాత బంధాలే బలంగా ఉంటాయి. ఎప్పుడు కూడా మన కష్టాలను అర్థం చేసుకునేవి, అలాగే తీర్చేవి కొత్త పరిచయాలు కావు. పాతికేళ్ల స్నేహాలు పాతుకుపోయిన బంధాలు మాత్రమే. అందుకే కొత్త పరిచయాల కోసం పారిపోకు. అపురూపమైన బంధాలను ఎప్పటికీ వదులుకోకు. నిజాయితీతో గడిపే జీవితం ఆస్తులను అంతస్తులను ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ ఆత్మ సంతృప్తిని మాత్రం తప్పకుండా ఇస్తుంది. అది విలువ కట్టలేనిది. నువ్వు గెలవాలంటే ఎప్పుడో ఒకప్పుడు ఓడాల్సిందే. వేట మొదలుపెట్టే ముందు సింహం కూడా 2 అడుగులు వెనక్కి వేస్తుంది. పంజ విసరాలంటే వెనక్కి అడుగు తప్పదు. గెలుపు కోసం ఎప్పుడో ఒకప్పుడు ఓటమి మాత్రం తప్పదు. ఓటమి నీదే, వేట నీదే, అంతిమంగా గెలుపు కూడా నీదే.